చెస్ట్ పెయిన్ అనేది మీకు ఓన్లీ హార్ట్ వల్లే కాదండి, లంగ్స్లో ప్రాబ్లం ఉన్న ప్లూరా కానీ ప్లూరల్ ఎఫ్యూజన్ ఉన్న రావచ్చు. ఆర్ స్టమక్ ఎపిగాస్ట్రిక్ ఏరియాలో రిట్రోస్టెర్నల్ బర్న్ లాగా ఉన్న స్టమక్ వల్ల రావచ్చు. అండ్ ఆబ్వియస్గా హార్ట్ వల్ల రావచ్చు. అండ్ స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూ అంటే బోన్స్ వల్ల కానీ మజిల్స్ వల్ల కూడా రావచ్చు. సో ఇలాగ 4-5 కాజెస్ ఉంటాయి చెస్ట్ పెయిన్ రావడానికి. చెస్ట్ పెయిన్ వచ్చిందంటే కంపల్సరీగా హార్ట్ వల్లే అని కాదండి. సో మనము ఏం చేయాలి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు? సో మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది పీరియాడిసిటీ, అంటే ఫ్రీక్వెంట్గా వచ్చి తగ్గుతుందా ఆర్ కంటిన్యూస్గా ఉంటుందా. జనరల్గా హార్ట్ రిలేటెడ్ పెయిన్స్ అన్నీ కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఉండవు. ఇది ఒక సింపుల్ క్లూ ఒకటి. సెకండ్ క్లూ వచ్చేసి స్టమక్ రిలేటెడ్ కానీ గ్యాస్ రిలేటెడ్ జనరల్గా రిట్రోస్టెర్నల్ బర్న్ అంటాం, అంటే ఎపిగ్యాస్ట్రిక్ నుంచి పైకి తంతుంది, ఆ హార్ట్ బర్న్ ఉంటుంది. అండ్ ఫుడ్ తర్వాత కానీ స్పైసీ మసాలా అప్పుడు ఎక్కువగా ఉండి తర్వాత తగ్గుతుంది. ఇది మనము రీజనబుల్గా స్టమక్ వల్లనే వస్తుంది, హార్ట్ వల్ల కాదు అని చూసుకోవచ్చు, కానీ 100% కాదు. సో ఈ మినిమల్ క్లూస్ వల్ల మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు, కానీ ఒకే క్లూ తీసుకొని అన్నిటికీ కారణాలకి డిఫరెన్షియేషన్ చేయలేం. సో పర్సిస్టెంట్గా చెస్ట్ పెయిన్ వస్తే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. గూగుల్ చేయకండి, చాట్ జీపీటీని అడగండి, మెయిన్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నమస్తే.